ఏపీ సీఎం జగన్ తో ఆయన సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అవుతున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్న షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ పొందజేయనున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన అనంతరం షర్మిల తొలిసారి జగన్ తో సమావేశమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ షర్మిల జగన్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రేపు ఉదయం షర్మిలమ్మ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ అటువంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. కాబట్టి ఆమె చేరిన తర్వాత తిరిగి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆమె సమక్షంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు, పిసిసి అధ్యక్షుడు వాళ్ళందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. నాకైతే ప్రస్తుతానికి నాకైతే తెలియదండి. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, చాలామంది మాతో టచ్లో ఉన్నారని చెప్పడం కూడా మనందరూ వినున్నాము. సో ఎవరు పార్టీలోకి వచ్చినా వాళ్ళ యొక్క స్థితిగతులు కానివ్వండి బేరీజు వేసుకొని మిగతా రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అడుగులు పడతాయని చెప్పి నేను భావిస్తాను. అవునండి, రేపు ఉదయం షర్మిలమ్మ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ అటువంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏపీ సీఎం జగన్ తో ఆయన సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, వైసీపీ ముఖ్య నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథారెడ్డి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది ఒక డెమాన్స్ట్రేషన్ గా చేశాం. అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను. ర్యాలీ తీసి ఎవడైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఆడబిడ్డలపైన కన్నేసినా, ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్లో. అది పరిపాలన యొక్క సమర్థత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు సమర్థవంతంగా ఉంటే, ముఖ్యమంత్రి వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు. ఈరోజు ఇలాంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు 2-3 సంవత్సరాల కంటే ముందు. దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి. పార్టీ నాయకులు మేమందరం రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోతా ఉంది, ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారా అని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి పెరిగిపోయింది. మన రాష్ట్రంలోకే కాదు, ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు, కర్ణాటకకు, భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనల్ని తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రామచంద్రయ్య గారు చూపించిన ఒక స్ఫూర్తి, మీకు ఏమాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా మళ్ళీ రాష్ట్ర అందరూ వచ్చేస్తాను, అది కాదు. రామచంద్రయ్య స్ఫూర్తి కావాలి. 2027 వరకు ఎమ్మెల్సీ ఉన్న పదవి పోయినా పర్వాలేదు, నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. ఇన్ని సంవత్సరాలను ఆదరించారు, అలాంటి రాష్ట్రం నష్టపోయే సందర్భంలో నా బాధ్యత నేను నెరవేర్చాలని వచ్చాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అందరి బాధ్యత కావాలి, ప్రజల బాధ్యత కావాలి. ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడిదే బాధ్యత, ఆయనే చేస్తాడు, ఆయనే పోరాడతాడు, మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో. అందుకే నేను ఎల్లుండి నుంచి, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఒక స్లోగన్ ఇచ్చారు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆ స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు. కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు.
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా. 25 పార్లమెంట్లో 25 మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఎందుకు ఈ పని చేస్తున్నారో కూడా చెప్పడం కోసం వస్తున్నా. ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ పిలిపిస్తున్నా. అందరం కలిసి ఆలోచిద్దాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. వ్యక్తులు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం. అలాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఇలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత గుర్తించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజే కాదు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని వందల మంది ఎక్కడికక్కడ పార్టీలకు చేరుతున్నారు. కడాని ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడుతున్నా. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేశారు, వాళ్ళ డబ్బులు తినేశారు. ఈరోజు రాష్ట్రంలో అందరూ రోడ్డు మీద ఉన్నారు. కడాన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. అంటే మొత్తం ఒక గురుకుల పాఠశాల వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. రెండోది వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే మీకు చేతనైతే చేయాలి, లేకపోతే వదిలిపెట్టాలి, కానీ బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేయాలనుకోవడం చాలా తప్పు. తప్పకుండా వారికి కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరు న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేసినా ఆ ఆందోళన పూర్తిగా సమర్థిస్తాం. న్యాయమైన కోరికల్ని, ఆ కోరికలు పరిష్కారం చేయడంలో కూడా ముందుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలకు చేరిన వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మరిగా ఈరోజు వీరభద్రరావు గారు కూడా నేను చూశాను. ఆయనైతే ఒకరోజు కాదు, ఒక నీతి నిజాయితీగా ఆయన రాజకీయం చేశాడు. చాలా సమర్థవంతంగా కూడా నేను చూశాను. ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసి చాలా సింపుల్గా ఉండి వారు రాజకీయాలు నిర్వహించారు. అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడమే కాకుండా వారి అనుభవాలు కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకొక పక్కన చీరాల నుంచి మొత్తం ఎంఎం కొండయ్య గారు ఆధ్వర్యంలో ఒక 100 మంది చేరారు. నేను మునిపే చెప్పాను. ఒక 30 మంది ఆర్ఎంపీ డాక్టర్లు, మైనారిటీ సేవల నుంచి ఒక 40 మంది, వయస్సు ప్రముఖులు 10 మంది, రెడ్లో ఒక 15 మంది, ఇతరులు కూడా ఒక 35 మంది వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, మంత్రులు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, లోక్సభ ఎన్నికలు ఎజెండాగా చర్చ జరుగుతోంది. రేపు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్. సుమిత్ర, గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటివరకైతే ఒక 5-6 ఎజెండాల మీద చర్చ జరుగుతోంది. 2 ఎజెండాలు పూర్తయ్యాయి. ఒకటి తెలంగాణలో కాంగ్రెస్కు విజయం సాధించి పెట్టిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేశారు. దాంతోపాటు తెలంగాణలో 6 గ్యారంటీలను ప్రజలకు హామీ ఇచ్చారు. 6 గ్యారంటీల
తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు 6 గ్యారంటీల అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో 2 గ్యారంటీలను అమలు చేస్తూ ఉంది. మిగిలిన గ్యారంటీలను కూడా వీలైనంత త్వరగా అమలు చేసే విధంగానే కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ 6 గ్యారంటీల అమలు సందర్భంగా ఎదురవుతున్న సవాళ్లు, దానికి సంబంధించిన ఆర్థిక వనరుల సమీకరణతో పాటు ఈ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందజేయాలి. అంటే గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా అసలైన అర్హులకే ఈ 6 గ్యారంటీలు అమలయ్యే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. అందులో భాగంగా అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఈ రెండింటి మధ్య సమన్వయం అనేది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెల రోజులు కూడా పూర్తి కాలేదు. సరిగ్గా డిసెంబర్ 3, ఈరోజు జనవరి 3, అంటే కేవలం నెల రోజుల క్రితమే తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా కుదురుకోనే లేదు. అయినప్పటికీ మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, లేకపోతే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉండి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పిస్తూ ఉంది. మోసం చేసింది అని చెప్పి కూడా కరపత్రాలు, బుక్లెట్లు కూడా ప్రింట్ చేసి ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంత ఉంటుందో పార్టీ మీద కూడా అంతే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగానైతే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణులు మొత్తము ఒకే నినాదంతో సమిష్టిగా ఐక్యంగా గ్రామ గ్రామాన ఏ రకంగా అయితే ప్రచారం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అదే రకంగా ప్రచారం చేయాలి. ఆ సంక్షేమ పథకాల మీద ఎదురవుతున్న విమర్శలను సైతం అంతే స్థాయిలో అంతే తీవ్రంగా తిప్పికొట్టాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటు ప్రభుత్వము పార్టీ మధ్య సమన్వయం పెంచే దిశలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా కార్యవర్గ సమావేశంలో ఒక నిర్ణయం అయితే జరిగిపోయింది. దాని తర్వాత ఇక లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఇట్లా ఈ రాజకీయ పదవుల పంపకాన్ని ఏ రకంగా సమర్థవంతంగా నిర్వహించాలి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున నేతలు పదవులు ఆశిస్తున్నారు. ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా, నిరాశపరచకుండా వీలైనంత మంది నాయకులకు, నేతలకు వారి హోదాను, స్థాయిని, గౌరవాన్ని బట్టి ఈ పదవులు కేటాయించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో లోక్సభలో మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, అసెంబ్లీలో అనుసరించిన వ్యూహాలకు మరింత పదును పెడితే తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 లోక్సభ స్థానాలను గెలుచుకోగలుగుతోంది అన్న ఒక నమ్మకం కూడా కాంగ్రెస్ నాయకులు కలుగుతూ ఉంది. దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అటు సీనియర్లు ఇటు జూనియర్లు అందరికీ సరైన ప్రాధాన్యత, సమ ప్రాధాన్యత కల్పించే విధంగా ఈ పదవుల భర్తీ జరగాలి అని చెప్పి కూడా కార్యవర్గ సమావేశంలో నేతలైతే కులంకుశంగా చర్చిస్తున్న ఒక పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అమరరాజా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్, సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి భేటీలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్లో అమరరాజా సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్దదైన లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా అమరరాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కంపెనీది కీలక పాత్ర అని చెప్పారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికత ఉపయోగించే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.
గిగా కారిడార్కు ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనీయమని గల్లా జయదేవ్ అన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామన్న గల్లా జయదేవ్ విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అమర్ రాజా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్, సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి భేటీలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్లో అమర్ రాజా సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్దదైన లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా అమర్ రాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా కంపెనీది కీలక పాత్ర అని చెప్పారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికత ఉపయోగించే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. గిగా కారిడార్కు ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనీయమని గల్లా జయదేవ్ అన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామన్న గల్లా జయదేవ్ విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైటీపీ అధినేత షర్మిల భర్త అనిల్ను టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి షర్మిల ఫ్యామిలీ ఇండిగో విమానంలో బయలుదేరారు. అదే సమయంలో అనిల్తో రవి భేటీ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులివెందులలో సీఎం జగన్ పై బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. మరోవైపు షర్మిల కాంగ్రెస్ లో చేరి కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కు బీటెక్ రవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి షర్మిల రాకతో రాష్ట్ర రాజకీయాలతో పాటు కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ను నియమించగా ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది ప్రభుత్వం. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత సర్వే సత్యనారాయణను నియమించగా నల్గొండ జిల్లా కలెక్టర్గా హరిచంద్రను నియమించింది. మొత్తం 26 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ను నియమించగా ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది ప్రభుత్వం. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత సర్వే సత్యనారాయణను నియమించగా నల్గొండ జిల్లా కలెక్టర్గా హరిచంద్రను నియమించింది. మొత్తం 26 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.